రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట. మనిషికి గర్వం రావడానికి అనేక కారణాలుంటాయి. సామాన్యంగా ఐశ్వర్యము, పాండిత్యము, అధికారము గర్వానికి కారణమవుతాయి. కానీ ఆ గర్వమే మన శత్రువు కంటే మనకి మున్ముందు ప్రమాదకారిగా తయారవుతుందని గమనించుకోవాలి. 2 days బ్యాక్ మనం ఈ విధంగా వంకాయల్ని హార్వెస్ట్ చేశామండి. అవే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో. కొద్దిమంది మిత్రులు ఏ మొక్కలు ఎప్పుడు నాటుకోవాలి, ఏ విత్తనాలు వేసుకోవాలి, ఇలాగా కొన్ని విషయాలు అడిగారు. వాటన్నిటికీ ఒకే సమాధానం. జూన్ నెలలో తొలకరి వర్షాలు అన్ని కూరగాయల మొక్కలకి అనుకూలం. ఇక ప్రీవియస్ వీడియోలో ఈ మొక్క ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఇది నేల ఉసిరి అని సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జి సాకేత్ గారు, విజయ్ కుమార్ గార్డెన్ అండ్ కిచెన్, జింజర్ హార్వెస్ట్ గురించి చెప్పమన్నారు. ఈ వీడియోలో కవర్ చేస్తాను. సిద్ధార్థ్ బైరి, రాజ్ తంగా, గిరి, జి దసియా, శ్రీదేవి, భద్రాద్రి మహిళ. ఇక ఈ వీడియోలో ప్రశ్న, కరోనా కారణంగా బయటికి వెళ్లకుండా వీటిని మిస్ అయ్యాము. వీటి పేర్లు మీరు మీ ఏరియాలో ఏమనుకుంటారో తెలియచేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వసంత గారు వారి గార్డెన్లో ఉన్నటువంటి అంజీర్ మొక్కకు ఉన్నటువంటి ప్రాబ్లంని చెప్పారు. మెయిల్ ద్వారా చిన్న వీడియో క్లిప్ కూడా పంపించారు. ఇప్పుడు ఏంటంటే అంజీర్ మొక్కకి అంజీర్ పళ్ళు చూడండి, అవి చిన్న చిన్నగానే ఉండి తొందరగా రైప్ అయిపోతున్నాయి. అంటే అవి పెద్ద సైజుగా రావడం లేదు. వీటికి సొల్యూషన్ ఏంటి అని అడిగారు. ఇక్కడ మనం చూస్తే అంజీర్ మొక్కని మనం చిన్న టబ్లో లేదా చిన్న కుండీలో పెడుతున్నాం. అంజీర్ కాయలు చూస్తే చాలా కాయలు వచ్చాయి. అవన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ కాయలన్నీ కూడా పెద్దగా అవ్వాలి అంటే మంచి పోషకాలు అందించాలి. ఇంత చిన్న టబ్బులో అన్ని కాయలు ఉన్నటువంటి మొక్కని పెంచడం అంటే మనం పోషకాలు అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫర్టిలైజర్ అనేది మీరు ఎవ్రీ మంత్ దాదాపు 1/2 kg వరకు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మాగిన పశువుల ఎరువు కానీ లేదా వెర్మి కంపోస్ట్ కానీ సుమారు 1/2 kg వరకు ఈ చెట్టు చుట్టూ కూడా వేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా టెంపరేచర్ చేంజెస్ వల్ల కూడా మనకి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా వాటర్లో చేంజెస్ వల్ల కూడా, అంటే మనం వాటరింగ్ ఇచ్చేటువంటి విధానం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే చెట్టుకు కింద భాగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకుల్ని తొలగించండి. తద్వారా కాయలకు బలం చేకూరుతుంది. చెట్టు చాలా హెల్దీగా ఉంది. ఈ చిన్న టిప్స్ పాటించండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది చిలకడదుంప లేదా స్వీట్ పొటాటో. ఇలా మనం హాఫ్ కొంచెం లోపలికి పెట్టి మిగతాది బయటకు ఉంచడం వల్ల ఈ విధంగా మనం చిలకడ దుంపల్ని పెంచుకోవచ్చు. దీని నుంచి పిలకలుగా వచ్చి వేర్లు పెద్దవిగా అయ్యి ఈ మొక్క అంతా కూడా చాలా పెద్దగా ఎక్కువ వేర్లతోటి అంటే మనకి చిలకడ దుంపలను ఇస్తుంది. దీనికి కనీసం 8 inches ఉన్నటువంటి పాట్, 8 నుంచి 1 feet వరకు హైట్ ఉన్నటువంటి పాట్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఇది అల్లం. ఈ అల్లం వచ్చేసి దాదాపు 15-20 days అవుతుంది. అల్లం ముక్కల్ని తీసుకొని, అంటే అల్లాన్ని అలా వదిలేసినప్పుడు చిన్న చిన్న మొలకలుగా వస్తాయి. ఆ మొలకలు వచ్చినటువంటి అల్లం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఈ విధంగా మనం ఈ పాట్లో పెట్టుకున్నామంటే ఈ విధంగా మొక్కలు వస్తాయి. సో చక్కగా ఇది అల్లం కూడా బాగా పెరుగుతుంది. దీంట్లోనే మనకి మస్క్ మిలన్ మొలక వచ్చిందండి. దీన్ని కూడా తీసి మనం వేరే చోట నాటుకోవాలి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది దోస. ఈ దోసపాదుకు కూడా 2 weeks వయసు ఉంటుంది. మనం అప్పుడు వేసాము కాబట్టి అవి ఇప్పుడు ఈ విధంగా చిన్న మొక్కగా పెరిగింది. ఇక వంగ మొక్కలు మన గార్డెన్లో ఆల్రెడీ 6 to 8 ఉన్నాయి. కాబట్టి ఈ 2 వంగ విత్తనాలు వేసామండి. ఈ 2 మాత్రమే ఇప్పుడు పెంచుతున్నాం. ఇవి కూడా కేవలం 2 weeks అయింది. ఇక ఇక్కడ కంద చూడొచ్చు. కంద దుంపలు కూడా సేమ్ అండి. అలాగే దుంప నుంచి చిన్న మొలకలు రాగానే ఆ దుంపలు ఈ విధంగా మనం కుండీలో పెట్టేస్తే ఇక ఇక్కడ చిన్న చిన్నవిగా మొక్కలు వస్తాయి. మనం పెట్టినటువంటి కుండీ నిండా కూడా కంద దుంపలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మనం తెచ్చుకున్నటువంటి అల్లంలో మంచి మంచి లావుగా ఉన్నటువంటి అల్లాన్ని చూసి అలా వదిలేయడం వల్ల దాని నుంచి చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం కుండీలో పెట్టామనుకోండి, అల్లం మొక్కలు ఈ విధంగా వస్తాయి. విజయ్ కుమార్ గారు అల్లం హార్వెస్ట్ ఎప్పుడు చేయాలని అడిగారండి. ఇది 6 నెలలు సమయం పడుతుంది. మొక్క కూడా బాగా పెరిగిన తర్వాత దాని పై అంచులు ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. అప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక దీని కుండీ వచ్చేసి మినిమం 5 to 6 inches ఉండాలి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పసుపు అండి. పసుపు కూడా మనం చాలా ఈజీగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు.
మంచి క్వాలిటీ పసుపు కొమ్ముల్ని తీసుకొచ్చి, అంటే పచ్చి పసుపు కొమ్ముల్ని తీసుకొచ్చి వాటిని ఈ విధంగా నాటుకున్నట్లయితే చిన్న చిన్న మొలకలుగా వస్తాయి. దుంపజాతివి ఏవైనా సరే మనం తెచ్చిన తర్వాత నీడలో అలా ఉంచినట్లయితే 3 to 4 వీక్స్లో చిన్న మొలకలు వస్తాయి. దానిని నాటుకోవాలి. దీని కుండీ కూడా చూసారా, పెద్ద కుండీ, దాదాపు 8 ఇంచెస్ హైట్, 1.5 feet విడ్త్ ఉంటుంది. ఇక ఇది కాకర ఇత్తనంని మనం దీంట్లో పెట్టామండి. సో ఇది చక్కగా వచ్చింది. ఇది కూడా 5 to 6 డేస్లోనే వచ్చింది. దీని కుండీ వచ్చేసి 30 లీటర్స్ బ్లూ డ్రమ్ అండి. దీన్ని హాఫ్గా కట్ చేసి మనం ఈ విధంగా పెట్టాము. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది బీర మొక్కలు మనం ఈ విధంగా 3 చోట్ల నాటామండి. లేదా 3 లేదా 2 నాటుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ మొక్క అయితే బాగా పెరుగుతుందో ఆ మొక్కను ఉంచి రెండవ మొక్కని తీసేస్తాం. దీని యొక్క కుండీ వచ్చేసి 1 feet కన్నా కొంచెం ఎక్కువ హైట్ ఉంటుంది. అలాగే 1.5 feet వరకు విడుతుంటుంది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది సొర కోసం తయారు చేసినటువంటి కుండీ. ఈ కుండీ సొర ఎప్పుడు కూడా హై ఫీడింగ్ అండి, కాబట్టి కొంచెం పెద్ద కుండీనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరికొన్ని చిన్న చిన్న మొక్కలుగా వచ్చాయండి. ఇది వచ్చేసి దోస, అంటే నాటు దోస, పొడవుగా ఉంటాయి కదా, ఆ దోస విత్తనాలను వేసాము. సో ఈ నారుని ఈ విధంగా పెంచుతున్నాం. ఒక 2 వీక్స్ తర్వాత తీసి మనం వేరే చోటకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవన్నీ కూడా బెండ నారండి. ఇంకా పెద్దగా అవ్వలేదు, మొలకలు వచ్చాయి, బెండ కొంచెం కొంచెంగా వస్తున్నాయి. ఇక టమాటా అయితే మాత్రం వచ్చాయండి, బాగానే వస్తున్నాయి. సో ఇవి కూడా 2 వీక్స్ నుంచి 3 వీక్స్, అంటే మనం ఆల్మోస్ట్ 21 డేస్ నుంచి ఆ టైంలో మనం ఈ మొక్కలు తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టమాటా అండి. ఇది 5 to 7 డేస్ మొక్క అండి. సో ఇది టమాటా. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఇప్పుడు సిద్ధం చేస్తూ ఉన్నాం. టెర్రస్ గార్డెన్ గురించి సూచనలు, సలహాలు ఇలాంటివి ఏమైనా సరే మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పాటింగ్ మిక్స్ రేషియో ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.